నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది? ఈరోజు ఒక టాపిక్ మాట్లాడుకుంటున్నాం. అది చెప్పాలంటే నాకు బాధగా ఉంది కానివ్వండి, పిల్లలు ఎవరికైనా పిల్లలే. అందులో లెజిటిమేటు ఇల్లిజిటిమేటు అని చెప్పి మనము దాన్ని డివైడ్ చేయలేము, చెందలేము. కానీ ఇల్లిజిటిమేట్ పిల్లలు చైల్డ్ రైట్స్ గురించి ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను. ఎవరు ఇల్లిజిటిమేట్ అవుతారు, ఎప్పుడు ఇల్లిజిటిమేట్ అవుతారు, అట్లానే హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ 3 మతాలకు సంబంధించి కూడా దీని గురించి వివరంగా చెప్తాను. సాధారణంగా మొదటి భార్యకి పుట్టిన పిల్లలందరూ లెజిటిమేట్ అవుతారు. ఇల్లిజిటిమేట్ అంటే హిందూ దాంట్లో చూస్తే ఎవరికైతే రెండో భార్యకి పుట్టిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే కంటిన్యూస్ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న పిల్లలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇల్లిజిటిమేట్ పిల్లలు అవుతారు. సరే, ఎప్పుడో ఒకసారి కలిశారు, వాళ్ళిద్దరికీ పిల్లలు పుట్టారు, వాళ్ళు ఇల్లిజిటిమేట్ పిల్లలు అవుతారు. కానీ వాళ్ళకి వారసత్వంలో హక్కు వస్తుందా లేదా అనేది కూడా చూద్దాం. గతంలో 2023 వరకు కూడా ఇల్లిజిటిమేట్ పిల్లలకి హిందూ వారసత్వంలో ఎటువంటి హక్కు లేదు. కానీ రేవంత్ సిద్ధప్ప కేసు ఏదైతే వచ్చిందో, ఆ కేసు వచ్చిన తర్వాత ఇల్లిజిటిమేట్ చైల్డ్కి కూడా రైట్స్ ఇచ్చారు. ఆస్తిలో ఏదైతే పూర్వీకుల ఆస్తి ఉంటుందో ఆ ఆస్తిలో వీళ్ళకు కూడా హక్కు వస్తుంది. వాళ్ళకి బై బర్త్ రాదు హక్కు. బై బర్త్ హక్కు మొదటి భార్య పిల్లలకే ఉంటుంది. కానీ ఎప్పుడైతే తండ్రి వాటా ఆస్తి వస్తుందో ఆ ఆస్తి మీద మాత్రం ఇల్లిజిటిమేట్ పిల్లలు ఎవరైతే ఉన్నారో హిందూ చట్టంలో వాళ్ళకి ఖచ్చితమైన హక్కు వస్తుంది అని ఆ కేసులో చెప్పడం జరిగింది. అంటే మీకు ఇది కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఫస్ట్ భార్య పిల్లలు హక్కు కింద పార్టీషన్ సూట్ వేసుకోవడానికి కుదురుతుంది పూర్వీకుల ఆస్తి కింద, ఎందుకంటే వాళ్ళకి బై బర్త్ వచ్చింది. ఇల్లిజిటిమేట్ పిల్లలు అంటే రెండో భార్యకు పుట్టిన పిల్లలు కానీ, లివింగ్ రిలేషన్షిప్లో పుట్టిన పిల్లలు కానీ అట్లా పార్టీషన్ దావా వేసుకోలేరు, చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి బై బర్త్ రాలేదు. అది తండ్రికి వచ్చిన తర్వాత తండ్రి దగ్గర నుంచి మాత్రమే వాళ్ళు తీసుకోగలరు. తండ్రి కావాలనుకుంటే వాళ్ళకి వీలునామా, ఫస్ట్ భార్య పిల్లలకి వరకు వీలునామా రాసుకోవచ్చు, చేయొచ్చు. మరి వీళ్ళకు కూడా వీలునామా రాయొచ్చా? పిల్లలకు కూడా అతనికి స్వార్జితమైనప్పుడు మాత్రమే అతను వీలునామా రాయొచ్చు. స్వార్జితం కానప్పుడు రాయలేడు. స్వార్జితం అయినప్పుడు ఆటోమేటిక్గా రెండో భార్య పిల్లలకు కూడా హక్కు వస్తుంది. ఇది హిందువులకి వర్తించే చట్టం. అదే ముస్లింలకు వచ్చేటప్పటికి మామూలుగా పెళ్ళి అయితే వాళ్ళకి సహీ అంటారు, నిక్కా అంటారు. కానీ వాళ్ళకి మామూలుగా రెండో పెళ్ళి అదే అట్లా అయినప్పుడు బతిలా జిన్నా అని అంటూ ఉంటారు. అట్లాంటి సందర్భంలో వాళ్ళకి పుట్టిన పిల్లలు ఇల్లిజిటిమేట్ పిల్లలు కిందకు వస్తారు. అది వాయిడ్ మ్యారేజ్ ఆర్ ఇన్వాలిడ్ మ్యారేజ్ కిందకు వస్తుంది. వాళ్ళకి పుట్టిన పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోనూ మన హిందూ చట్టంలో లాగా వాళ్ళకి తండ్రి ఆస్తి మీద హక్కు రాదు. కావాలంటే తండ్రి బతుకున్నప్పుడు ఆ పిల్లలకి ఇబ్బా ద్వారా అంటే గిఫ్ట్ ద్వారా వాళ్ళకి ఇవ్వచ్చు, చెయ్యొచ్చే తప్ప వాళ్ళకి అయితే ఆటోమేటిక్గా ఆస్తి అయితే రాదు. అది క్రిస్టియన్స్ వెళ్తే కనుక క్రిస్టియన్స్కి వచ్చేటప్పటికి సెక్షన్ 37 వర్తిస్తుంది. అక్కడ లెజిటిమేట్ చైల్డ్ అని చెప్పి ఖచ్చితంగా అక్కడ మెన్షన్ చేశారు, చెందారు. అంటే ఇల్లిజిటిమేట్ చైల్డ్ అనేది క్రిస్టియన్ దాంట్లో లేదు. క్రిస్టియన్స్లో ఎవరైనా రెండో భార్య లేకపోతే వాయిడ్ మ్యారేజెస్, ఇన్వాలిడ్ మ్యారేజ్ ద్వారా పుట్టిన పిల్లలకి వారసత్వం కింద కానివ్వండి, లేకపోతే తండ్రి దగ్గర నుంచి కానీ ఆస్తి వచ్చే హక్కు లేదు. కావాలంటే తండ్రి బతుకున్నప్పుడు వాళ్ళకి వీళ్ళు ఏదన్నా రాయొచ్చు, చెందొచ్చు, అట్లా చేసుకోవచ్చు. ఇట్లాగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ 3 మతాలకి సంబంధించి కూడా వారసత్వ హక్కులు అనేది ఇల్లిజిటిమేట్ చైల్డ్ రైట్స్కి ఈ విధంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు వారు తులసి వర్సెస్ దుర్గాతీయ కేసులో కానీ, వేలుస్వామి కేసులో కానీ వారం రోజుల్లో 10 రోజుల్లో కలిసి ఉన్నప్పుడు వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్లోకి రారు అని ఖచ్చితంగా చెప్పబడింది. అంత మాత్రాన వాళ్ళకి పుట్టిన పిల్లలకి ఆస్తులు రావా అంటే వాళ్ళకి పుట్టిన పిల్లలు కూడా లెజిటిమేట్ కిందకే భావించాలి. వాళ్ళకు కూడా హిందూ వారసత్వం ప్రకారము ఇందాక మనం చెప్పుకున్న విధంగా వాళ్ళ హక్కులు ఉంటాయి. అదే ముస్లిమ్స్లో ఎవరైనా ఇన్వాలిడ్గా పుట్టినా లేకపోతే వాయిడ్ మ్యారేజెస్కి అప్పుడు ఎవరన్నా పుట్టితే తండ్రి ఆస్తిలో ఏమీ రాదు అని పేర్కొనటం జరిగింది మనం. కానీ తల్లి ఆస్తిలో మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా వాటా వస్తుంది. తల్లికి ఏమైతే ఆస్తి వస్తుందో దాంట్లో వాళ్ళకు కూడా వాటా వస్తుంది. ఈ విధంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ 3 మతాలకు సంబంధించినవి ఇల్లిజిటిమేట్ రైట్స్ గురించి చెప్పుకున్నాము. కోర్టులు ఏమని చెప్పినాయంటే ఫర్ ఈజ్ బర్త్ వితౌట్ ఈజ్ నో ఫాల్ట్
అనే థియరీ ప్రకారం పనిచేస్తాయి. చైల్డ్ ఏ తప్పు చేయనప్పుడు చెందనప్పుడు తను పుట్టుకకి కారణము అయినప్పుడు తన జీవనానికి కూడా ఆ కారకుల్లో ఉండాలి, మద్దతుగా నిలవాలి, అతను స్థిరపడే వరకు చేయాలి, చెందాలనే ఉద్దేశంతో ఈ చట్టాలన్నీ రూపొందించబడినాయి. ఈ రోజు ఈ వీడియోలో విశేషాలు, సంగతులు, చట్టంని మీకు చేరువ చేసినట్లు అనిపించినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఇట్లాంటి ఈ చట్టం గురించి సమస్యలు ఉన్నా, మీకు ఏదన్నా డౌట్స్ ఏదన్నా ఉన్నా మీరు కామెంట్ రూపంలో అడిగితే చట్టం ఏం చెప్తుంది ఛానల్ స్పందిస్తుంది. మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది. జై హింద్.